యావత్ ప్రపంచవ్యాప్తంగా కూడా ఏదైతే పహల్గామ్ ఉగ్రదాడి జరిగిన తర్వాత చాలా వరకు పాకిస్తాన్ దాంతో పాటు భారత్ కు మధ్య ఎలాంటి భీకర యుద్ధం జరుగుతుందనే దానిపైన అయితే చాలా మంది ఎదురు చూస్తున్న పరిస్థితుల్లో నిన్న అర్ధరాత్రి 1:05 ముహూర్తం పెట్టి మరి పాకిస్తాన్ కి సంబంధించినటువంటి ఉగ్రవాదులు ఎవరైతే ఉన్నారో ఆ ఉగ్ర మూకలను పూర్తిగా ఆ ఉగ్ర స్థావరాలను అయితే ధ్వంసం చేసిన పరిస్థితి అయితే ఉంది. సో ఇందులో భాగంగానే ఖచ్చితంగా పాక్ కూడా తిరిగి దెబ్బ కొడితే ఎలా ఉంటాయి అంటే ఒకవేళ కొట్టినట్లయితే ఖచ్చితంగా మనం కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలనే దానిపైన అయితే పోలీస్ అధికారులు అప్రమత్తం చేసిన పరిస్థితి అయితే ఉంది. సో ఇండియాలోని రిస్ట్రిక్టెడ్ ప్లేసెస్ ఏవైతే ఉన్నాయో, ఏవైతే మెయిన్ గా ఎక్కువగా ఉన్న ఫ్లోటింగ్ ఎక్కువగా ఉన్న ప్రదేశాలు ఏవైతే మనకి హైదరాబాద్ కావచ్చు, బెంగళూరు కావచ్చు, వైజాగ్ లాంటి దాంతో పాటు ముంబైకి సంబంధించినటువంటి ఏరియాస్ ఏవైతే ఉన్నాయో ఆ ఏరియాస్ లో అసలు ఎట్లాంటి అవేర్నెస్ చేయాలా, ఒకవేళ టెర్రర్ అటాక్ జరిగితే ఏ విధంగా మనం తప్పించుకోవాలా, ఏ విధంగా సేఫ్ సైడ్ లో ఉండాలనే దానిపైన అయితే పూర్తిగా పోలీస్ అధికారులు అప్రమత్తం చేసిన పరిస్థితి ఉంది. సో ఇది హైదరాబాద్ లోని మెహదీపట్నం కి సంబంధించినటువంటి ఏరియా, ఇది కూడా ఎక్కువగా ఫ్లోటింగ్ ఉండే ఏరియానే. సో ఇది బస్ స్టాండ్ ఏరియాగా మనం చెప్పుకుంటా ఉంటాం. ఇక్కడ దాదాపు వందలాది మంది ఇక్కడ ఉండే పరిస్థితి ఉంటది కాబట్టి ఏమైనా అటాక్స్ ఏమైనా జరిగితే అసలు ఎట్లాంటి సేఫ్ సైడ్ కి వెళ్ళాలా, ఎట్లాంటి సేఫ్ ప్లేస్ కి వెళ్ళాలా అనే దానిపైన అయితే అవేర్నెస్ అయితే చేస్తా ఉన్నారు. ఇక్కడ ఒకవేళ అవాంఛనీయ సంఘటనలు ఏమైనా బాంబ్ బ్లాస్ట్లు కావచ్చు ఏమైనా జరిగినా కూడా వెంటనే ఫైర్ ఇంజన్స్ వచ్చే అవకాశం ఉంటది కాబట్టి సో ఇట్లాంటి మాక్ డ్రిల్ అయితే చేస్తా ఉన్నారని చెప్పి తెలుసా ఉంది. ఇక్కడ ట్రాఫిక్ పోలీస్ అధికారులు కూడా అవేర్ చేస్తా ఉన్నారు. అంటే ప్రతి ఒక్కరిని కూడా అవేర్ చేస్తా ఉన్నారు. ఎవరైతే స్టూడెంట్స్ కావచ్చు, దాంతో పాటు హైదరాబాద్ సిటిజన్స్ ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరిని కూడా వాళ్ళని ఆపి మరి అసలు ఎలాంటి సేఫ్ సైడ్ లో మనం ఉండాలి, ఒకవేళ టెర్రర్ అటాక్ జరిగితే మనం ఎంతమందిని మనం రెస్క్యూ చేయొచ్చు, మనని కాపాడుకుంటూ 10 మందిని కాపాడాలి అనే ఒక మెసేజ్ అయితే వాళ్ళు తీసుకుంటా పోతా ఉన్నారు. సో మెయిన్ గా ఇక్కడ స్టూడెంట్స్ అయితే కనిపిస్తా ఉన్నారు. సో ఇక్కడ ట్రాఫిక్ పోలీస్ అధికారులు, దాంతో పాటు సివిల్ పోలీస్ ఆఫీసర్స్ ఎవరైతే మనకి ఇక్కడ ఏరియాస్ కి సంబంధించినటువంటి పోలీస్ అధికారులతోనైతే పూర్తిగా చేస్తున్న పరిస్థితి ఉంది. సో వాళ్ళు మెయిన్ గా మనము మాట్లాడినాం. ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ చూడండి దాదాపు ఎంత మంది అంటే ఒక 40 నుంచి 50 మంది పోలీసులతోనైతే ఇక్కడ ఈ మాక్ డ్రిల్ అయితే చేస్తా ఉన్నారు అని చెప్పి తెలుసా ఉంది. ఇది మెహదీపట్నం ఏరియా అండి. సో 4 గంటల నుంచి ఈ మాక్ డ్రిల్ అనేది స్టార్ట్ అవుతుంది, 4:30 వరకు ఫినిష్ అవుతుంది. అంటే ఈ హాఫ్ అన్ అవర్ టైంలో ఎంత మందిని అవేర్నెస్ చేయాలో అంతమందిని చేయాలని చెప్పేసి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అయితే వచ్చినాయి. సో ఇందులో భాగంగానే పూర్తి అంటే ఏదైతే తెలంగాణ రాజధాని హైదరాబాద్ లోని కొన్ని ప్లేసెస్ ఏవైతే ఉన్నాయో ఆ ప్లేసెస్ ఒక 4 ప్లేసెస్ అయితే ఐడెంటిఫై చేయడం జరిగింది. ఆ ప్లేసెస్ లో మాత్రమే ఈ మాక్ డ్రిల్ అనేది కొనసాగిస్తే చాలా పెద్ద మొత్తంలో అవేర్ అయితే అయ్యే అవకాశం ఉంటుందని చెప్పేసి చాలా మంది ఇచ్చేస్తా ఉన్నారు. సో ఎవరైతే పోలీస్ అధికారులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఎంతమంది రోడ్ల పైన ఎవరైతే వస్తా ఉన్నారో ఎక్కువగా గుమ్మిగూడిన ప్రదేశాలు ఎక్కడైతే ఉన్నాయో అక్కడికి వెళ్ళి అవేర్ అయితే చేస్తా ఉన్నామని చెప్పి తెలుసా ఉంది. ఇక్కడ కొంతమంది SHO అంటే మనకి ఇన్స్పెక్టర్ ర్యాంక్ లో ఉన్నటువంటి అధికారులతో కూడా మనం మాట్లాడినాం. వాళ్ళు ఒకటే చెప్తా ఉన్నారు, ఒకవేళ బాంబ్ బ్లాస్ట్ జరిగితే లేకపోతే ఏమైనా మీకు టెర్రర్ అటాక్ జరుగుతుందని ఏమైనా మీకేమైనా ఇన్ఫర్మేషన్ ఉన్నా కూడా డయల్ 100 కాల్ చేయండి. ఒకవేళ టెర్రర్ అటాకే జరిగిందంటే మాత్రం ఖచ్చితంగా ఏవైతే పెద్ద పెద్ద బిల్డింగ్స్ ఏవైతే ఉంటాయో దాని సెల్లార్స్ లోకి మీరు వెళ్ళిపోండి. దాంతో పాటు ఒకవేళ బాంబ్ బ్లాస్ట్లు ఏమైనా జరిగితే మాత్రం ఖచ్చితంగా మన ఇండ్లలో ఉండేటువంటి గ్యాస్ సిలిండర్స్ ఏవైతే ఉంటాయో ప్రతిదీ కూడా కట్టేసేయండి వాటిని అని చెప్పేసి కొన్ని సేఫ్ సైడ్ ఇన్స్ట్రక్షన్స్ అయితే రావడం జరిగింది. సో ఏదేమైనప్పటికీ ప్రతి ఒక్కరిని అవేర్ చేస్తున్న పరిస్థితి ఉంది. సో ఇది మెహదీపట్నం ఏరియా అండి. సో ఇక్కడ దాదాపుగా 50 మంది పోలీస్ అధికారులు, ఇవన్నీ కూడా పోలీస్ వెహికల్స్ కి సంబంధించినటువంటి వెహికల్సే. సో ఇక్కడ ఎవరు ఎంత మంది అంటే దాదాపు హాఫ్ అన్ అవర్ నుంచి కూడా ఈ మాక్ డ్రిల్ అనేది కొనసాగుతుందని చెప్పేసి తెలుస్తా ఉంది. ఇంకొక ఏరియా కూడా వెళ్దాం. సో ఇంకొక ఏరియాలో మరి ఎలాంటి సిచ్యువేషన్ ఉంది అనే దానిపైన ఖచ్చితంగా మనం మాట్లాడుకోవాలా. సో ఇక్కడ చూడండి ఇదే లొకేషన్ ని ఎందుకు ఐడెంటిఫై చేసుకున్నారు పోలీస్ అధికారులు అని చెప్పేసి మీరు అనుకుంటే ఇక్కడ దాదాపు 500 నుంచి 1000 మంది కనిపించే ప్లేస్ అండి. ఇంకా ఇప్పుడు తక్కువ ఉంది ఈవినింగ్ టైంలో. దాదాపు ఇప్పుడు టైం వచ్చేసి 4:30 కావస్తుంది దగ్గరలో. ఈవినింగ్ కల్లా కొన్ని వేల మంది ఇక్కడ వాళ్ళ స్వస్థలాలకు వెళ్ళే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఇట్లాంటి ఏరియాస్ ని చూస్ చేసుకొని ఇక్కడ అవేర్ చేస్తే వాళ్ళు 10 మందికి చెప్పేలాగా ఈ మెసేజ్ అనేది బయటకు తీసుకెళ్లాలనేది సిపి గారి ఇన్స్ట్రక్షన్ ఉందని చెప్పేసి ఇక్కడ పోలీస్ అధికారులు అయితే చెప్తా ఉన్నారు. సో వివిధ ఏరియాలలో ఎన్డీఆర్ఎఫ్ కావచ్చు, దాంతో అట్లాంటి బృందాలతోనైతే కొన్ని మాక్ డ్రిల్స్ అయితే చేస్తా ఉన్నాం. పక్కా
ఇదంతా కూడా ఖచ్చితంగా అవేర్ కావాల్సిన అవసరం ఎంత ఉందని చెప్పేసి పోలీస్ అధికారులు అయితే చెప్తున్న పరిస్థితి ఉంది. సో ఇది ఇవాళ స్పెషల్ స్టోరీ. యావత్ ప్రపంచ వ్యాప్తంగా కూడా ఏదైతే పహల్గామ్ ఉగ్ర దాడి జరిగిన తర్వాత చాలా వరకు పాకిస్తాన్ దాంతో పాటు భారత్ కు మధ్య ఎలాంటి భీకర యుద్ధం జరుగుతుందనే దానిపైన అయితే చాలా మంది ఎదురు చూస్తున్న పరిస్థితుల్లో నిన్న అర్ధరాత్రి 1:05 ముహూర్తం పెట్టి మరి పాకిస్తాన్ కి సంబంధించినటువంటి ఉగ్రవాదులు ఎవరైతే ఉన్నారో ఆ ఉగ్ర మూకలను పూర్తిగా ఆ ఉగ్ర స్థావరాలను అయితే ధ్వంసం చేసిన పరిస్థితి ఉంది. సో ఇందులో భాగంగానే ఖచ్చితంగా పాక్ కూడా తిరిగి దెబ్బ కొడితే ఎలా ఉంటుంది అంటే ఒకవేళ కొట్టినట్లయితే ఖచ్చితంగా మనం కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలనే దానిపైన అయితే పోలీస్ అధికారులు అప్రమత్తం చేసిన పరిస్థితి ఉంది. సో ఇండియాలోని రిస్ట్రిక్టెడ్ ప్లేసెస్ ఏవైతే ఉన్నాయో, ఏవైతే మెయిన్ గా హెవీ ఎక్కువగా ఉన్న ఫ్లోటింగ్ ఎక్కువగా ఉన్న ప్రదేశాలు ఏవైతే మనకి హైదరాబాద్ కావచ్చు, బెంగళూరు కావచ్చు, వైజాగ్ లాంటి దాంతో పాటు ముంబైకి సంబంధించినటువంటి ఏరియాస్ ఏవైతే ఉన్నాయో ఆ ఏరియాస్ లో అసలు ఎట్లాంటి అవేర్నెస్ చేయాలా, ఒకవేళ టెర్రర్ అటాక్ జరిగితే ఏ విధంగా మనం తప్పించుకోవాలా, ఏ విధంగా సేఫ్ సైడ్ లో ఉండాలనే దానిపైన అయితే పూర్తిగా పోలీస్ అధికారులు అప్రమత్తం చేసిన పరిస్థితి ఉంది. సో ఇది హైదరాబాద్ లోని మెహదీపట్నం కి సంబంధించినటువంటి ఏరియా. ఇది కూడా ఎక్కువగా ఫ్లోటింగ్ ఉండే ఏరియానే. సో ఇది బస్ స్టాండ్ ఏరియాగా మనం చెప్పుకుంటా ఉంటాం. ఇక్కడ దాదాపు వందలాది మంది ఇక్కడ ఉండే పరిస్థితి ఉంటది. కాబట్టి ఏమైనా అటాక్స్ ఏమైనా జరిగితే అసలు ఎట్లాంటి సేఫ్ సైడ్ కి వెళ్ళాలా, ఎట్లాంటి సేఫ్ ప్లేస్ కి వెళ్ళాలా అనే దానిపైన అయితే అవేర్నెస్ అయితే చేస్తా ఉన్నారు. ఇక్కడ ఒకవేళ అవాంఛనీయ సంఘటనలు ఏవైనా బాంబ్ బ్లాస్ట్లు కావచ్చు ఏమైనా జరిగినా కూడా వెంటనే ఫైర్ ఇంజన్స్ వచ్చే అవకాశం ఉంటది. కాబట్టి సో ఇట్లాంటి మాక్ డ్రిల్ అయితే చేస్తా ఉన్నారని చెప్పి తెలుసా ఉంది. ఇక్కడ ట్రాఫిక్ పోలీస్ అధికారులు కూడా అవేర్ చేస్తా ఉన్నారు. అంటే ప్రతి ఒక్కరిని కూడా అవేర్ చేస్తా ఉన్నారు. ఎవరైతే స్టూడెంట్స్ కావచ్చు, దాంతో పాటు హైదరాబాద్ సిటిజన్స్ ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరిని కూడా వాళ్ళని ఆపి మరి అసలు ఎలాంటి సేఫ్ సైడ్ లో మనం ఉండాలి, ఒకవేళ టెర్రర్ అటాక్ జరిగితే మనం ఎంతమందిని మనం రెస్క్యూ చేయొచ్చు, మనని కాపాడుకుంటూ 10 మందిని కాపాడాలి అనే ఒక మెసేజ్ అయితే వాళ్ళు తీసుకుంటా పోతా ఉన్నారు. సో మెయిన్ గా ఇక్కడ స్టూడెంట్స్ అయితే కనిపిస్తా ఉన్నారు. సో ఇక్కడ ట్రాఫిక్ పోలీస్ అధికారులు, దాంతో పాటు సివిల్ పోలీస్ ఆఫీసర్స్ ఎవరైతే మనకి ఇక్కడ ఏరియాస్ కి సంబంధించినటువంటి పోలీస్ అధికారులతోనైతే పూర్తిగా చేస్తున్న పరిస్థితి ఉంది. సో వాళ్ళు మెయిన్ గా మనము మాట్లాడినాం. ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ చూడండి దాదాపు ఎంత మంది అంటే ఒక 40 నుంచి 50 మంది పోలీసులతోనైతే ఇక్కడ ఈ మాక్ డ్రిల్ అయితే చేస్తా ఉన్నారు అని చెప్పి తెలుసా ఉంది. ఇది మెహదీపట్నం ఏరియా అండి. సో 4 గంటల నుంచి ఈ మాక్ డ్రిల్ అనేది స్టార్ట్ అవుతుంది, 4:30 వరకు ఫినిష్ అవుతుంది. అంటే ఈ హాఫ్ అన్ అవర్ టైంలో ఎంత మందిని అవేర్నెస్ చేయాలో అంతమందిని చేయాలని చెప్పేసి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అయితే వచ్చినాయి. సో ఇందులో భాగంగానే పూర్తి అంటే ఏదైతే తెలంగాణ రాజధాని హైదరాబాద్ లోని కొన్ని ప్లేసెస్ ఏవైతే ఉన్నాయో ఆ ప్లేసెస్ ఒక 4 ప్లేసెస్ అయితే ఐడెంటిఫై చేయడం జరిగింది. ఆ ప్లేసెస్ లో మాత్రమే ఈ మాక్ డ్రిల్ అనేది కొనసాగిస్తే చాలా పెద్ద మొత్తంలో అవేర్ అయితే అయ్యే అవకాశం ఉంటుందని చెప్పేసి చాలా మంది ఇచ్చేస్తా ఉన్నారు. సో ఎవరైతే పోలీస్ అధికారులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఎంతమంది రోడ్ల పైన ఎవరైతే వస్తా ఉన్నారో ఎక్కువగా గుమ్మిగూడిన ప్రదేశాలు ఎక్కడైతే ఉన్నాయో అక్కడికి వెళ్ళి అవేర్ అయితే చేస్తా ఉన్నామని చెప్పి తెలుసా ఉంది. ఇక్కడ కొంతమంది SHO అంటే మనకి ఇన్స్పెక్టర్ ర్యాంక్ లో ఉన్నటువంటి అధికారులతో కూడా మనం మాట్లాడినాం. వాళ్ళు ఒకటే చెప్తా ఉన్నారు, ఒకవేళ బాంబ్ బ్లాస్ట్ జరిగితే లేకపోతే ఏమైనా మీకు టెర్రర్ అటాక్ జరుగుతుందని ఏమైనా మీకేమైనా ఇన్ఫర్మేషన్ ఉన్నా కూడా డయల్ 100 కాల్ చేయండి. ఒకవేళ టెర్రర్ అటాకే జరిగిందంటే మాత్రం ఖచ్చితంగా ఏవైతే పెద్ద పెద్ద బిల్డింగ్స్ ఏవైతే ఉంటాయో దాని సెల్లార్స్ లోకి మీరు వెళ్ళిపోండి. దాంతో పాటు ఒకవేళ బాంబ్ బ్లాస్ట్లు ఏమైనా జరిగితే మాత్రం ఖచ్చితంగా మన ఇండ్లలో ఉండేటువంటి గ్యాస్ సిలిండర్స్ ఏవైతే ఉంటాయో ప్రతిదీ కూడా కట్టేసేయండి వాటిని అని చెప్పేసి కొన్ని సేఫ్ సైడ్ ఇన్స్ట్రక్షన్స్ అయితే రావడం జరిగింది. సో ఏదేమైనప్పటికీ ప్రతి ఒక్కరిని అవేర్ చేస్తున్న పరిస్థితి ఉంది. సో ఇది మెహదీపట్నం ఏరియా అండి. సో ఇక్కడ దాదాపుగా 50 మంది పోలీస్ అధికారులు, ఇవన్నీ కూడా పోలీస్ వెహికల్స్ కి సంబంధించినటువంటి వెహికల్సే. సో ఇక్కడ ఎవరు ఎంత మంది అంటే దాదాపు హాఫ్ అన్ అవర్ నుంచి కూడా ఈ మాక్ డ్రిల్ అనేది కొనసాగుతుందని చెప్పేసి తెలుస్తా ఉంది. ఇంకొక ఏరియా కూడా వెళ్దాం. సో ఇంకొక ఏరియాలో మరి ఎలాంటి సిచ్యువేషన్ ఉంది అనే దానిపైన ఖచ్చితంగా మనం మాట్లాడుకోవాలా. సో ఇక్కడ చూడండి ఇదే లొకేషన్ ని ఎందుకు ఐడెంటిఫై చేసుకున్నారు పోలీస్ అధికారులు అని చెప్పేసి మీరు అనుకుంటే ఇక్కడ దాదాపు 500 నుంచి 1000 మంది కనిపించే ప్లేస్ అండి. ఇంకా ఇప్పుడు తక్కువ ఉంది ఈవినింగ్ టైంలో. దాదాపు ఇప్పుడు టైం వచ్చేసి 4:30 కావస్తుంది దగ్గరలో. ఈవినింగ్ కల్లా కొన్ని వేల మంది ఇక్కడ వాళ్ళ స్వస్థలాలకు వెళ్ళే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఇట్లాంటి ఏరియాస్ ని చూస్ చేసుకొని ఇక్కడ అవేర్ చేస్తే వాళ్ళు 10 మందికి చెప్పేలాగా ఈ మెసేజ్ అనేది బయటకు తీసుకెళ్లాలనేది సిపి గారి ఇన్స్ట్రక్షన్ ఉందని చెప్పేసి ఇక్కడ పోలీస్ అధికారులు అయితే చెప్తా ఉన్నారు. సో
వివిధ ఏరియాలలో ఎన్డీఆర్ఎఫ్ కావచ్చు, దాంతో అట్లాంటి బృందాలతోనైతే కొన్ని మాక్ డ్రిల్స్ అయితే చేస్తా ఉన్నాం. పక్కా ఇదంతా కూడా ఖచ్చితంగా అవేర్ కావాల్సిన అవసరం ఎంత ఉందని చెప్పేసి పోలీస్ అధికారులు అయితే చెప్తున్న పరిస్థితి ఉంది. సో ఇది ఇవాళ స్పెషల్ స్టోరీ.